వావ్, సో బ్యూటిఫుల్. చాలా గ్రీనరీ ఉంది చూడండి. ఇదంతా అంతా పచ్చగా కనిపిస్తుంది కదా. ఇదంతా ఏంటా అనుకుంటున్నారా? చూడండి, ఒకసారి చూపిస్తాను. వర్షాలు పడుతున్నాయి కదా. మా ఎదరదంతా వరిచేనండి. ఇక్కడ నాట్లు నాటుతున్నారు చూడండి. పన్నాళ్ళు పొద్దున ఎప్పుడో వచ్చారు. దగ్గర దగ్గర 6:30 6:20కి వచ్చినట్టున్నారు. అప్పటి నుంచి మొదలుపెట్టారు. ఆ కనిపించేదంతా చిన్న చిన్నగా కనిపించే ఎంత మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసి మొదలుపెట్టారు. అదంతా మొదలుపెట్టి చేసుకొస్తూ ఉన్నారు. ఈ కనిపించేదంతా ఒకళ్ళదే, ఈ చేనంతా. ఇవన్నీ మెల్లగా అలా చేసుకుంటూ వెళ్తారనమాట. చూసారా, పాటలు పాడుకుంటా అలా చిన్న చిన్నగా కొన్ని కొన్ని తీసి, కట్టలు తీసి అవి ముడిగట్టి ఎవరి వాళ్ళకు వేస్తూ ఉంటారు. అవి తీసుకొని ఒక్కొక్కళ్ళు మెల్లగా చిన్న చిన్నగా నాటుకుంటూ వస్తారు. నిజంగా వాళ్ళ కష్టాన్ని మనం వర్ణించడానికి మాటలు లేవు నిజంగా కదా ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా ఇంకా ఫిల్ చేయాలి. ఇవన్నీ కూడా దున్ని ఇలా పెట్టి వాటర్ పోసి ఉంచారు. కనిపిస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ అరటి చెట్లు కనుకుంటా వేసినట్టున్నారు. అవి ఇంకా పెద్దవి అవ్వాలి. పెద్ద అయితే కానీ తెలియదు మనకి. అక్కడ మళ్ళీ రెడీగా ట్రాక్టర్ ఒకటి పెట్టుకుని కూర్చున్నారు. మళ్ళీ దున్నటం కోసం అవసరం అవుతుందని. మరి మేబీ ఇంకా దున్నాల్సిన అవసరం ఉందేమో, మనకి తెలీదు దీని గురించి. మేబీ అందుకని పక్కన పెట్టుంటారు. కానీ మ్యాక్సిమం వీళ్ళు చీకటి పడేంత వరకు ఇది ఇలా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ ప్లేస్ అంతా చాలా పెద్దది కదా. ఈ కనిపించే వీటన్నిటికీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఫిల్ చేయాల్సినవి ఉన్నాయి, నాట్లు వేయాల్సినవి. కానీ ఇవన్నీ ఇలా అన్నీ నాటిన తర్వాత అవి కొంచెం పెద్ద పైకి వచ్చిన తర్వాత చూస్తే మొత్తం అంత ఎంత పచ్చగా, ఎంత గ్రీనరీగా కనిపిస్తుంది అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఇంతకుముందు నా వీడియోస్లో నేను ఆల్రెడీ పెట్టాను, మీరు చూసి ఉంటారు. నిజంగా వీళ్ళందరికీ ఒక సెల్యూట్ అండి. అవి కూడా తక్కువే, వీళ్ళు పడే కష్టానికి మనం ఎంత చేసినా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ.